హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ క్యాచి చాట్స్. ఇప్పటివరకు ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అమలు చేశారు. మిగిలిన రైతులకు దశల వారీగా అమలు చేయడానికి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ వివరాలకు మనం తెలుసుకునే ముందు మీకు చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారికి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఏదున్నా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ముందు వివరాలు మీరే తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, రైతు భరోసా నిధులు అవి ఏవి అనేది పడ్డాయా లేదా అనేది వివరాలు తెలుసుకుందాం. ఇకపోతే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎకరానికి 6,000 చొప్పున యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వ రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లాల్లో సుమారు 5,60,801 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అయితే గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాల్లో సాగుకు యోగ్యం కాని భూములు ఏమవుతున్నాయో ఇవి 12,040 ఎకరాలు సాగుకు యోగ్యమైనవి. 12.21 లక్షల ఎకరాలుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సాగుకు యోగ్యమైన భూములన్నింటినీ రైతు భరోసా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ ప్రకారం జిల్లాల్లో తొలి విడత భాగంగా ఎకరం లోపు సాగుకు యోగ్యమైన భూమి ఉన్న 1,55,232 మందికి రైతులకు ప్రభుత్వం 88,48,319 నిధులను వారికి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ఎకరాకు పైగా భూములున్న రైతులకు దశల వారీగా జమ చేయనున్నారు. జనవరి 26న ఏవైతే ఉందో 47.93 కోట్లు జమ చేసినారో అది రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసింది. జిల్లాలోని గుడిపల్లి, గట్టుపల్లి మండలాలు మినహా 31 మండలాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మొత్తం 35,568 మంది రైతులకు రూపాయలు 46,93,19,163 నిధులనైతే వారి ఖాతాల్లో జమ చేసినట్టు చెప్తుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులందరికీ ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తుంది. గ్రామాల్లోని రైతులకు ఎటువంటి కటాఫ్ లేకుండా అన్ని ఎకరాలకు డబ్బులను జమ చేయడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,90,800 మంది రైతులకు 131,27,497,499 నిధులను అయితే అందించడం జరిగింది. పూర్తిగా ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఏవంటే, జిల్లాలోని 37 మండలాల్లో ఎంపికైన గ్రామాల ముదిమాణిక్యం, కొరివినేడిగూడెం, తెల్దేవర్పల్లి, వేల్పులపల్లి, వట్టిమర్తి, రాజగట్టు, మైనంపల్లి, టీ గౌరవరం, జునుతుల, తేలకంటిగూడెం, భాస్కరులబావి, ఇప్పటిగూడెం, చెన్నమ్మనిపల్లి, దాచారం, కొట్టాల, రుద్రవరం, గండ్లోరిగూడెం, నెల్లిబండ, గుండ్లపల్లి, నేరెళ్లగూడెం, జుబీపొడెం, పందిరిగుండు తండ, తుమ్మడం, కేశినేనిపల్లి, కొత్తలూరు, తుడిమిడి, తానేదార్పల్లి, నాయకుని తండ, కంపాలపల్లి, అన్నగారెడ్డిపురం గూడెం గ్రామాల రైతులందరికీ రైతు భరోసా నిధులు అయితే అందడం జరిగింది. ఇంకా ఏవైతే ఉన్నాయో దశల వారీగా జమ అవుతున్నాయని ప్రభుత్వం అయితే తెలుపుతుంది. ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు అయితే జమ చేశారు. మిగిలిన రైతులకు దశల వారీగా జమ చేయనున్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. రైతులకు అందిన 88.48 కోట్లు ఎకరం లోపు రైతులకు మాత్రమే ఇప్పటికే బ్యాంక్ ఖాతాల్లో జమైన నిధులు. మిగతా వారికి దశల వారీగా జమ కానున్న పెట్టుబడి సాయం. అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు ఏదైతే వీడియోలో చెప్పడం జరిగిందో అవన్నీ అంతర్జాతీయ మాధ్యమంలో ఏవైతే ఉన్నాయో సేకరించబడినాయి వాటిని మాత్రమే పొందుపరిచి వీడియో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి క్యాచీ చాట్స్కు దానికి ఎటువంటి సంబంధం లేదని గ్రహించగలరు. అంతర్జాతీయ మాధ్యమంలో ఏవైతే వచ్చినాయో వాటిని మాత్రమే తీసుకొచ్చి ముందుకు పెట్టడం జరుగుతుంది కనుక దయచేసి అర్థం చేసుకోగలరు. ఈ వీడియో నచ్చితే
మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.